19% ఉంది. మనం ఆల్మోస్ట్ 45,000 నుంచి 55,000 వరకు కూడా ప్రతిరోజు పరీక్షలు ఎంచుకుంటున్నాం. కేవలం ఒక 500 నుంచి 600 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. సో అలాగనే మన మోర్టాలిటీ రేట్ వచ్చేసి అది 0.53% మాత్రమే నమోదవుతున్నది. మన నేషనల్ యావరేజ్ చూసుకుంటే 1.5% ఉంది. అలాగనే మన రికవరీ శాతం ఏదైతుందో అది 97%, 97.13% రికవరీ రేటు తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అదే నేషనల్ యావరేజ్ తీసుకుంటే 95.6% మాత్రం ఉన్నది. మన యాక్టివ్ కేసెస్ నెంబర్స్ తీసుకుంటే అవి కేవలం 6,569 మాత్రం ఉంది. ఇది అత్యంత తక్కువ స్థాయిలో మన యాక్టివ్ కేసులు ఈరోజు నమోదవుతున్నాయి. దాంట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళు కేవలం 2,101 మంది కోవిడ్-19 పేషెంట్స్ మాత్రమే ఈరోజు ఉన్నారు. సో ఈ హాస్పిటల్స్ అడ్మిషన్స్ తక్కువ అవటము, అలాగనే మన పాజిటివ్ రేట్ ఇన్ అండ్ అరౌండ్ 1%. గత 4 వారాల నుంచి కూడా మనం ఇలాంటి పాజిటివ్ రేట్ చూస్తున్నాం. ఎస్పెషల్లీ డిసెంబర్లో 1st to 7th December 1.15% పాజిటివ్ రేట్, 8th to 4th December 1.2% పాజిటివిటీ రేట్, 15 నుంచి 21 నిన్నటి వరకు మనం తీసుకుంటే కేవలం 1.1% పాజిటివిటీ రేట్ మాత్రమే నమోదైంది. సో ఇలా చూసుకుంటే మనం తెలంగాణలో కోవిడ్ వైరస్ పూర్తి అదుపులో ఉంది. దీనికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 10 నెలల నుంచి ఏదైతే నివారణ కట్టడి చర్యలు చేపట్టిందో, అలాగనే ప్రజల భాగస్వామ్యంతో మనం ఈరోజు ఈ ఫలితాన్ని మనం చూస్తున్నాం. బట్ ఇప్పుడు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత 1 వీక్ నుంచి కూడా టెంపరేచర్స్ చాలా తక్కువగా నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో అయితే ఈవెన్ 5 degrees, 6 degrees, 7 degrees అంటే లెస్ దెన్ ఒక 6-7 డిస్ట్రిక్ట్స్ వచ్చేసేసి లెస్ దెన్ 10 degrees సెంటిగ్రేడ్ మనకి నమోదవుతున్నాయి. దీనితో పాటు మనం ఈ 25th క్రిస్మస్ జరుపుకోబోతున్నాం. అలాగనే న్యూ ఇయర్ అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కూడా ఈ కొత్త సంవత్సరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నారు. అలాగనే నెక్స్ట్ జనవరిలో మనకి సంక్రాంతి ఫెస్టివల్ కూడా రాబోతున్నది. సో ఇప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎప్పుడైతే అలర్ట్ చేయాలో అలా అలర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే అడ్వైజరీ ఇవ్వాలో, ఏమేమి జాగ్రత్త తీసుకోవాలో అవి పదే ప్రజలకి మీడియా ద్వారా చెప్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైతే జాగ్రత్తలు తీసుకోమని కోవిడ్-19 నిబంధనలు అనుసరించి చెప్తున్నామో అదంతా కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఏదైతే ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయో మళ్ళీ అగైన్ ఒక కన్సర్న్, ఎందుకంటే ఎస్పెషల్లీ న్యూ ఇయర్ ప్రజలందరూ కూడా కుటుంబాలతో కలిసి కానివ్వండి, స్నేహితులతో కలిసి కానివ్వండి, బంధువులతో కలిసి కానివ్వండి, మీరందరూ పెద్ద ఎత్తున దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఇంతకుముందు కూడా మనం బతుకమ్మ ఫెస్టివల్ కానివ్వండి, లేదా దీవాళీ ఫెస్టివల్ కానివ్వండి, అట్లనే రీసెంట్గా GHMC ఎలక్షన్స్లో కూడా మనం చూసాం పెద్ద ఎత్తున ప్రజలు పార్టిసిపేట్ జరుపుకున్నారు. బట్ చాలామంది ప్రజలు ఏదైతే నిబంధనలు పాటించాలో ఆ నిబంధనలు పాటించి వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటున్నారు. తద్వారా ఈ కోవిడ్ బారిన పడకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కాపాడుకుంటున్నారు. ఇప్పుడు మనకి ఈ 3 ఫెస్టివల్స్ ఏవైతున్నాయో, క్రిస్మస్ అనుకోండి, తర్వాత క్రిస్మస్కి మాస్ గ్యాదరింగ్స్, మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి మనకి. అట్లే న్యూ ఇయర్కి కూడా మిడ్ నైట్ సర్వీస్ ఉంటాయి. అట్లే ఎస్పెషల్లీ యూత్ వచ్చేసి ఈ న్యూ ఇయర్ సందర్భంగా చాలా వరకు బయటికి వెళ్ళటము, ఈ పార్టీస్లో పార్టిసిపేట్ చేయటం ఇవన్నీ జరుగుతుంటుంది. ముఖ్యంగా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తుంటే ఎవరైతే 60-65 సంవత్సరాల పైబడిన వ్యక్తులు ఉంటారో, అట్లనే దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో, అంటే క్రానిక్ డిసీజ్తో బాధపడుతున్నారో, అట్లనే ప్రెగ్నెంట్ ఉమెన్, గర్భిణీ స్త్రీలు, తర్వాత 10 సంవత్సరాల లోపు పిల్లలు, దయచేసి ఈ 2 weeks ఈ ఫెస్టివల్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీరు దయచేసి బయటికి వెళ్ళకండి. ఎందుకంటే మీరు బయటికి వెళ్తే వలనరబుల్ పాపులేషన్ చెంది ఉంటారు కాబట్టి మీకు త్వరగా ఈ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా మీరు అనారోగ్యానికి గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు. అట్లే మిగతా వ్యక్తులు కూడా ఎవరైతే సెలబ్రేషన్ జరుపుకుంటారో చిన్న గ్రూప్స్ మధ్యలో ఆల్రెడీ చాలా స్టేట్స్ ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది. బట్ మేము ప్రజల నుంచి ఎప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వానికి, వైద్య ఆరోగ్యకి మీరు కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నారు. ఏదైతే మీరు జాగ్రత్తలు తీసుకోమంటున్నారో ఆ జాగ్రత్తలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. కాబట్టి మేము కూడా మీ మాధ్యమాల ద్వారా మేము విజ్ఞప్తి చేస్తుంటే మీరు దయచేసి ఈ పండుగలు కానివ్వండి, ఈ కొత్త సంవత్సర వేడుకలు కానీ జరుపుకోండి. బట్ ఏదైతే కోవిడ్-19 నిబంధనలు ఉన్నాయో అవి మాత్రం మీరు మర్చిపోకుండా అవి పాటిస్తూ మీరు జరుపుకోండి. అండ్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, ఎనీ ఫెస్టివల్ ఈ మొత్తం కంప్లీట్గా ఈ కోవిడ్-19 మనకి పూర్తి కంట్రోల్లో వచ్చేంత వరకు మీరు దయచేసి ఏ పండుగ అయినా సరే, ఏ వేడుకైనా సరే మీరు కేవలం కుటుంబ సభ్యుల మధ్యలో మాత్రమే జరుపుకోండి. కొత్త వ్యక్తులతో కానివ్వండి, అపరిచిత వ్యక్తులు కానివ్వండి, ఎస్పెషల్లీ యూత్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం యుఎస్లో పరిస్థితి చూస్తున్నాం. అలాగనే యూరోప్ యూనియన్, ఎస్పెషల్లీ UK కానివ్వండి, ఇటలీ కానివ్వండి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. కేసుల మార్బిలిటీ కానీ లక్షలాది కేసులు నమోదవుతున్నాయి ప్రతిరోజు. మరణాలు కూడా కొన్ని వేలాది మరణాలు అవుతున్నాయి. ఎస్పెషల్లీ అక్కడ వైరస్ స్ప్రెడ్ కావటం కానివ్వండి, ఇన్ఫెక్ట్ కానివ్వండి, యూత్ ఏదైతే యంగర్ ఏజ్ జనరేషన్ ఉందో, ఏదైతే లైవ్లీహుడ్స్ కోసం బయటకు వెళ్తుందో వాళ్ళే ముఖ్యంగా ఇళ్లలో ఉన్న వ్యక్తులకి ఈ వ్యాధి ప్రబలటానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి అండ్ న్యూ ఇయర్ వాళ్ళందరికీ కూడా సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద అవకాశం. దయచేసి మీరు మీ బాధ్యతగా
మీరు దయచేసి అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ మీరు చేయండి. అట్లనే ఎస్పెషల్లీ ఎవరైతే హోటల్స్ కానివ్వండి, లేకపోతే రెస్టారెంట్స్ కానివ్వండి, లేకపోతే పబ్స్ కానివ్వండి, దయచేసి అవాయిడ్ చేయండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కంప్లీట్గా బ్యాన్ చేయటము చేయకపోవటము దట్స్ గవర్నమెంట్ విల్ టేక్ ఏ డెసిషన్ ఎట్ ద అప్రోప్రియేట్ టైం. బట్ దయచేసి మీరు మాత్రం, ఎందుకంటే అల్టిమేట్లీ మీ ఆరోగ్యం మా ముఖ్యం, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మాకు ముఖ్యం. కాబట్టి ఇంతవరకు కూడా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఈ వ్యాధి బారిన పడినా సరే దీన్ని బయటికి తీసుకురావడానికి మనకు ఒక అవకాశం వచ్చింది. ఇంకా కొద్ది రోజులు, ఎందుకంటే వ్యాక్సిన్ కూడా అతి త్వరలో రాబోతున్నది. ఒక 4-5 వారాల్లోనే మనకి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుంది. ఈ తరుణంలో ఇప్పుడున్న మంచి వాతావరణాన్ని, ఏదైతే వైరస్ పూర్తి కంట్రోల్లో ఉందో ఈ ఈ వాతావరణాన్ని మనం దయచేసి ఖరాబ్ చేసుకోవద్దు. కాబట్టి మీరు రిలీజియస్ ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే వర్షిప్ ప్లేస్లో వెళ్ళినప్పుడు కానివ్వండి, ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, తర్వాత మా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, గైడ్లైన్స్ ఏవైతే మీరు పాటించాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో రిలీజియస్ ప్లేసెస్, చర్చెస్లో కానివ్వండి, లేకపోతే సర్వీసెస్లో కానీ మీరు మిడ్ నైట్ సర్వీస్లో చేసేటప్పుడు కానివ్వండి, ఈ నిబంధనలన్నీ పాటించి మీరు చేసుకోండి. అట్లే ముఖ్యంగా ఈ టైంలో మనం కమ్యూనిటీ ఫీస్టులు చూస్తుంటాం. ఓకే, అంటే కుటుంబ సభ్యులు లేదా బంధుమిత్రులతోని పెద్ద ఎత్తున మనము విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుంటాం. వీటిని దయచేసి అవాయిడ్ చేయండి, మీరు కొంచెం వీటికి దూరంగా ఉండండి. సో ఈ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోండి. వీ హోప్ దట్ ఈ రాబోయే రోజులు మనం ఈ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఈ కరోనా రహిత సంవత్సరంగా 2021 ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అలా కరోనా రహితంగా ఉండాలి. మన రాష్ట్ర ప్రజలు ఈ వ్యాధి బారిన, వైరస్ బారిన పడొద్దు. మన ఎవరైతే వలరబుల్ పాపులేషన్, ఎల్డర్లీ పీపుల్ ఉన్నారంటే ఈ వ్యాధి బారిన పడి మరణించకుండా ఉండాలంటే మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి వాళ్ళని కాపాడుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోండి. అట్లే ఎస్పెషల్లీ వ్యాక్సిన్కి సంబంధించిన ప్రిపేర్నెస్ కూడా ఒకసారి ఆల్రెడీ మీరు విస్తృతంగా మీ మీడియా మాధ్యమాల ద్వారా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యాక్సిన్ మనకి అందుబాటులో వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏదైతే టార్గెటెడ్ బెనిఫిట్స్ ఇస్తున్నారో ఆ బెనిఫిట్స్ అందరికీ కూడా ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో దానికి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, అట్లే కింది స్థాయి వరకు కూడా ఈవెన్ డిస్ట్రిక్ట్ స్థాయిలో కూడా ట్రైనింగ్స్ ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ట్రైనింగ్స్ అవుతున్నాయి. ఈరోజు కలెక్టర్స్ చైర్మన్గా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ మీటింగ్ ఈ కోవిడ్-19 వ్యాక్సిన్ సక్సెస్ఫుల్ రోల్అవుట్ కోసం ఆ ఏర్పాట్లు చేస్తున్నాం. అట్లే ఎవరైతే వ్యాక్సినేషన్ ఇవ్వాలో 10,000 పైగా వ్యాక్సినేటర్స్ని ఈరోజు ఐడెంటిఫై చేసుకున్నాం, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాం. అట్లే మన కోల్డ్ చైన్ సిస్టమ్ ఏదైతుందో మనకున్న కెపాసిటీకి ఇంకొక 2 times కూడా మనం దాన్ని పెంచుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఒక 3 crore డోసెస్ పెట్టుకునే కోల్డ్ చైన్ సిస్టమ్ని మనం రాష్ట్ర స్థాయిలో తర్వాత రీజనల్ స్థాయిలో కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. సో యాజ్ అండ్ వెన్ ద వ్యాక్సిన్ ఇస్ బీయింగ్ రిసీవ్డ్ బై ద స్టేట్, సో ఇమీడియట్లీ విల్ ట్రై టు రోల్ అవుట్ ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సో ఇవి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా ఎలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా సరే, ఎస్పెషల్లీ మన హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో మనం అంతా రెడీ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు హాస్పిటల్ ప్రిపేర్నెస్ మీద, తర్వాత ఇప్పుడు ఈ న్యూ వేరియంట్ ఏదైతుందో దీనికి సంబంధించింది ప్రజలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మనం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గారు, WHO రిప్రజెంటేటివ్ గారు రాజు గారు, ఇప్పటి వరకైతే ఏదైతే మన డీటెయిల్డ్ ఇన్పుట్స్ ఇచ్చారో ఈ కొత్త వైరస్ మ్యూటేషన్ దాని గురించి నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రతి వైరస్ ఎప్పుడైనా సరే ఒక వైరస్ వచ్చినప్పుడు దాంట్లో మ్యూటేషన్స్ అయితేనే ఉంటాయి. దట్ ఈస్ సర్వైవల్ ఇన్స్టింక్ట్. అది వైరస్కు సర్వైవల్ ఇన్స్టింక్ట్, అది ఆటోమేటిక్ మ్యూటేషన్స్ అవుతుంటాయి. అయితే ఈ పర్టికులర్ దాంట్లో కూడా ఏదైతే మనం యూకే కానివ్వండి, ఈ యూరోపియన్ కంట్రీస్లో ఏదైతే చూస్తున్నామో ఇప్పుడు మ్యూటేషన్ అయ్యింది, దీనివల్ల ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనివల్ల మరణాలు ఎక్కువైనాయి అన్నది మాత్రం ఇప్పటివరకు ఎవరు ధృవీకరించలేదు. ఈవెన్ కొన్ని రిపోర్ట్స్ యూఎస్కే వచ్చినాయి కూడా, వాళ్ళు అనేది ఏంటంటే ఇలా మ్యూటేషన్ ఉంది కానీ మరణాలు ఎక్కువ లేవు. అయితే దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ర్యాపిడ్ స్ప్రెడ్ ఎప్పుడైతే ఉంటుందో అంటే ఎక్కువ మందికి సోకే ఆస్కారం ఉంది కనుక మనము ఏదైతే జాగ్రత్తలు ఇప్పుడు పాటిస్తున్నామో ఈ మధ్యకాలంలో కొద్దిగా కోవిడ్ ఎఫెక్ట్ తగ్గిందన్న దాంతో ప్రజలలో కూడా కొద్దిగా రిలాక్స్డ్ మూడ్లోకి వచ్చారు. అయితే వాళ్ళతో మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ అన్నది ఇంకా మన కంట్రీలోకి ఎంటర్ కాలేదు. అప్పటికే మనం అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాము. ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళని ట్రాక్ చేస్తున్నాము. అవసరం ఉంటే
అందులోకి ఏమైనా డిటెక్ట్ అయినా కానీ మేము నిన్ననే మా హాస్పిటల్స్ కూడా మెయిన్ హాస్పిటల్స్ ఏవైతే గాంధీ హాస్పిటల్ కానివ్వండి, టిమ్స్ హాస్పిటల్, వీళ్ళ అక్కడ ఉన్న మా డాక్టర్స్కి ఆల్రెడీ అలర్ట్ చేశాము. ఒకవేళ ఈ పర్టికులర్ దాంట్లో ఎవరైనా డిటెక్ట్ అయినా కానీ వాళ్ళని ఒక సపరేట్గా అందులో ఉంచమని కూడా, సో దట్ మన రెగ్యులర్ పేషెంట్స్తో మింగిల్ కాకుండా, అంటే వాళ్ళకి వీళ్ళకి సోకుతుందని కాదు, బట్ వీఆర్ జస్ట్ టేకింగ్ ఏ ప్రివెంటివ్ స్టెప్. అయితే మనం ఇవాళ మీడియాలో కూడా చూస్తున్నాము కొందరు వచ్చిన వాళ్ళకు పాజిటివ్ వచ్చిందని. కానీ పాజిటివ్ వచ్చిన వాళ్ళలో కూడా ఎవరికి కూడా ఇంకా ఈ మ్యూటెంట్ వైరస్ ఉన్నదన్నది ప్రూవ్ కాలేదు. అది ఫర్దర్ స్టడీ చేసిన తర్వాతనే ఈ పర్టికులర్ వైరస్ వీళ్ళకు వచ్చిన వైరస్ ఆ మ్యూటేటెడ్ వైరసా లేకపోతే రొటీన్గా ఇప్పుడు ఏవైతున్న కోవిడ్ వైరస్లు ఉన్నాయో అవేనా అన్నది నిర్ధారించబడుతుంది. అయితే ఇప్పటివరకు అయితే మన స్టేట్లో ఎవరు లేరు. కానీ ఎవరైతే ఇంకా 300 మంది ఈ లాస్ట్ ఫ్యూ డేస్లో వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు దగ్గరున్న సెంటర్స్కి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నా మంచిదే. లేకపోతే వాళ్ళకు సిమ్టమ్స్ ఏం లేకున్నా కానీ వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే బై ఛాన్స్ ఏ సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకు కూడా వైరస్ ఇన్ఫెక్షన్ ఏమి ఉంటుంది, మనం ఎన్నో కేసులలో చూసాము. సో వాళ్ళు క్వారంటైన్లో ఉంటే చాలా మంచిది. వాళ్ళు క్వారంటైన్లో ఉంటే ఆటోమేటిక్లీ వేరే వాళ్ళకు సోకే ఆస్కారం లేదు. అయితే ఈ పర్టికులర్గా ఈ ఇయర్ ఎండింగ్లో మనకు ఎప్పుడైతే డిసెంబర్ ఎండింగ్ వస్తుందో అంటే ఒక ఫెస్టివ్ మూడ్ వస్తుంది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కాస్ట్ అండ్ కమ్యూనిటీ అందరు కూడా ఒక ఫెస్టివ్ మూడ్లో ఉంటారు, అందరినీ కలుస్తుంటారు. ఎస్పెషలీ ఇప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు చెప్పినట్లు నైట్ మాస కానివ్వండి, మనం వేరే కుటుంబాలకు పోయి కలుస్తుంటాము. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ద న్యూ ఇయర్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో చిన్న పెద్ద అందరు కలిసి సెలబ్రేట్ చేస్తారు. ఇది ఒక చాలా ఆహ్లాదకరంగా మనము చేసే ప్రోగ్రామ్స్. కానీ ఈ పర్టికులర్ ఇయర్ మాత్రము అవర్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ సెలబ్రేట్ న్యూ ఇయర్ మీ ఇళ్లల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తోనే సెలబ్రేట్ చేయండి. బయటికి పోయి అందరితోనో 10 మందితో కలిసి మాత్రం సెలబ్రేట్ చేయకూడదు. ఎందుకంటే మీరు మన స్టాటిస్టిక్స్ చూసినట్లయితే మన దగ్గర మోర్టాలిటీ కానివ్వండి, మన హాస్పిటల్ అడ్మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ చూసినట్లయితే మన దగ్గర ఏదైతే మనము కరోనాని కట్టడి చేశామో ఇది వేరే ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత మంచిగా లేదు. మనం ఇంత బాగా చేస్తున్నప్పుడు ఇంకా కూడా కొన్ని రోజులు అంటే వ్యాక్సిన్ వచ్చే వరకు మనం ఈ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం ఈ క్రైసిస్ నుంచి బయటపడతాం. కానీ ఈ మధ్యకాలంలో మనం రిలాక్స్ అయినట్లయితే మాత్రము మళ్ళీ ఒకసారి ఇది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పబ్లిక్లో ఇది ఇన్ఫెక్షన్స్ మొదలైనవి అంటే మాత్రం కంట్రోల్ చేయడంలో కష్టమవుతుంది. అందుకోసము ఇట్స్ అవర్ రిక్వెస్ట్, ప్లీజ్ స్టే ఇన్ యువర్ హోమ్స్ అండ్ సెలబ్రేట్. అండ్ ఎవరికి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా కానీ ఇమీడియట్లీ గో అండ్ గెట్ టెస్టెడ్ సో దట్ యూ విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ ప్రాబ్లం. కానీ ఎటువంటి ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. ఏదో మ్యూటేషన్ అయినంత మాత్రాన అదేదో ప్రాణాంతక వైరస్ ఏం కాదది. ఒకటే ఏంటంటే దాంట్లో ఎక్కువ స్ప్రెడ్ అవుతుందంటున్నా, దానికి మనం మీరు తీసుకునే జాగ్రత్త ఉంటే సరిపోతుంది. బట్ డోంట్ గెట్ ప్యానికీ అబౌట్ ఇట్. అండ్ అన్నెసర్లీ ఎవరికైనా కరోనా వచ్చిందని ప్రూవ్ అయినా కానీ మీరు టెన్షన్ పడే అవసరం లేదు. ఇప్పటివరకు ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఈ కొత్త వైరస్ కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తారు. దానికి ఎటువంటి వేరే ట్రీట్మెంట్ అంటూ ఉండదు. సో ఎవరు కూడా భయభ్రాంతులు అయ్యే అవసరం లేదు. సో జస్ట్ టేక్ ప్రికాషన్స్ అండ్ బీ సేఫ్. సో ఇప్పటివరకు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అది మ్యుటేషన్ వైరస్ ఎలాంటి వేరియంట్ అయినా సరే మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఇప్పటివరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నామో మాస్కే అన్ని రకాల వేరియంట్స్కి కూడా సమాధానం. మాస్కే అన్ని రకాల వైరస్ని కాపాడుతుంది. సో కాబట్టి మనం దయచేసి మాస్క్ని ధరించడం మానుకోకండి దయచేసి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే మేము ప్రతిసారి పదే చెప్తున్నామో, ఎందుకంటే ఇప్పుడు వ్యాక్సిన్ కూడా ఏదైతే ప్రజల్లో చాలా అపోహలు ఉన్నాయి, కొత్తగా వచ్చిన వేరియంట్కి ఈ వ్యాక్సిన్ పనికి వస్తుందా లేదా, ఎఫెక్టివ్ ఉంటుందా లేదా, సేఫ్గా ఉంటుందా అని ఇప్పుడున్న గ్లోబల్ ఎక్స్పర్ట్స్ నుంచి వచ్చిన మనకి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఇదే వ్యాక్సిన్ ఏదైతే మనకి మార్కెట్లో ఆల్రెడీ అవైలబుల్ ఉందో, ఏదైతే వ్యాక్సిన్స్ రాబోతున్నాయో అవన్నీ కూడా ఈ వేరియంట్కి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి, ఎఫెక్టివ్గా పనిచేస్తుందని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో దాని గురించి కూడా ప్రజలు ఎలాంటి ఆందోళనకి ఆదుర్దా గురి కావాల్సిన లేదు. బట్ ప్రజలు ఇప్పటివరకు ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో రాబోయే ఈ 2 వారాలు అవుతున్నాయో, ఫెస్టివ్ సీజన్ అనుకోండి, న్యూ ఇయర్ అనుకోండి, అట్లనే ఈ కొత్త వేరియంట్ వచ్చిన సందర్భంలో మీరు పదే మేము చెప్తున్న జాగ్రత్తలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ చెప్తుందో మీరు బయటకు వెళ్ళిన ప్రతిసారి దయచేసి మాస్క్ ధరించండి, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించండి, మీరు తరచూ చేతుల్ని సబ్బుతో శుభ్రం చేసుకోండి, గుంపులకి సమూహాలకి దూరంగా ఉండండి. సో ఈ 4 జాగ్రత్తలు మీరు పాటించినట్లయితే తప్పకుండా మనం ఈ కొత్త వేరియంట్తో పాటు మిగిలిన
వచ్చే కొత్త కేసులు అంటే కూడా అవన్నీ కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్, నేను పర్సనల్గా ఈ మధ్య కొన్ని 1 or 2 పబ్స్కి వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ యంగర్ జనరేషన్ యూత్ చాలా హ్యాపీగా పార్టిసిపేట్ చేస్తున్నారు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మన బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఎవరు కూడా ఈవెన్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఎంజాయ్ చేస్తున్న యువతీ యువకులు కానివ్వండి, వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి నిబంధనలు పాటించట్లేదు. సో కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే రేపు పొద్దున ఎవరో ఒక ఎసిమ్టమాటిక్ పర్సన్ ఆరు ఒక 2-3 ఎసిమ్టమాటిక్ పర్సన్ ఇదే గ్రూప్లో ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ అమ్మమ్మ తాతయ్యకు ఈ వైరస్ని ఇన్ఫెక్ట్ చేయటం, తద్వారా వాళ్ళు రేపు పొద్దున ఈ వ్యాధి బారిన పట్టము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. మేము అందుకనే పదే చెప్తున్నాం, ఈ కోవిడ్కి సంబంధించి మనం వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. మనం వ్యక్తిగత బాధ్యత తీసుకుంటూ మన కుటుంబ ఆరోగ్యం కూడా మన బాధ్యత అనుకోవాలి దయచేసి. సో ఇంతవరకు కూడా గత 10 నెలల నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వైద్య ఆరోగ్య సంబంధించిన అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా 10 నెలల నుంచి నిద్రాహారాలు మాని ఒక యుద్ధంలో పనిచేసినట్లు పనిచేస్తున్నారు. ప్రజల ప్రాణాలని కాపాడటం కోసం, ప్రజల్ని ఈ వైరస్ నుంచి బారిన పడకుండా కాపాడడం కోసం. రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటే తెలియదు. మీరు దయచేసి మీరు బాధ్యతారహితంగా ప్రవర్తించకండి. ఎస్పెషల్లీ వీఆర్ రిక్వెస్టింగ్ ద యూత్, ద యంగర్ జనరేషన్, అండ్ ఎస్పెషల్లీ డిఎం గారు చెప్పినట్టు న్యూ ఇయర్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ క్రిటికల్ ఈవెంట్ ఇన్ దిస్ ఇయర్. ఓకే, దయచేసి దీన్ని అన్ని జాగ్రత్తలు తీసుకొని దీనికి 2020కి ముగింపు పలుకుదాం. 2021ని ఆనందోత్సవాల మధ్యలో మనం ఇన్వైట్ చేద్దాం. బట్ ఏదైతే ప్రికాషన్స్ కంటిన్యూ చేయాలో దయచేసి ప్రజలందరూ కూడా ఇవి కంటిన్యూ చేయండి. తద్వారా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు క్వారంటైన్లో ఉన్నారు. మా హెల్త్ డిపార్ట్మెంట్ సర్వేలెన్స్ టీమ్స్ అన్ని కూడా వాళ్ళని మానిటర్ చేస్తున్నాయి. ఈ 700 కాదు, ఇప్పుడు 358 మంది ఎవరైతే యూకే నుంచి వచ్చారో వాళ్ళందరినీ కూడా మేము మా సర్వేలెన్స్లో తీసుకుంటున్నాం. వాళ్ళ హెల్త్ స్టేటస్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాం. వాళ్ళకి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు యూకే 350 మంది ఆల్రెడీ ద ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్. టుడే మార్నింగ్ ఓన్లీ వీ గాట్ ద లిస్ట్. బై ఈవినింగ్ విల్ కమ్ టు నో హౌ మెనీ పీపుల్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. That it will take time. We'll send it to the designated laboratories. There are clear-cut instructions from Government of India for the last 1 week or 10 days. Those who found to be positive, their samples will be preserved and will be sent to the designated laboratories for the genome sequencing. It can be sent to CCMB or NIV or wherever it is. Airport surveillance activate చేశారంటున్నారు. ఇప్పుడు UK ఫ్లైట్స్ ఆపే వరకే ఇదా సార్, లేకపోతే ఇప్పుడు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గత 2 వారాల నుంచి వచ్చిన ఆల్ ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు షేర్ ద లిస్ట్ విత్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఇంటర్న్ హెల్త్ డిపార్ట్మెంట్ అట్ ద స్టేట్ లెవెల్ స్టేట్ సర్వేలెన్స్ టీమ్స్, డిస్ట్రిక్ట్ సర్వేలెన్స్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ మానిటర్ చేస్తారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఇనిషియల్ స్టేజ్లో కూడా COVID-19 వచ్చినప్పుడు 70,000 మంది పైగా ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ని మనం మానిటర్ చేసాం. వాళ్ళ ఇళ్లలోనే క్వారంటైన్ చేసాం మా ఫ్రంట్ లైన్ హెల్త్ వర్కర్స్ ద్వారా. Tonight it's going to stop. Yeah. Airport surveillance will carry on Will continue because it's not only from UK people. Now the variant has spread to almost more than 12 countries. Okay, we have to. The surveillance will continue. Which countries' flights will be checked? All international. That's the instructions given by Government of India. Okay. All the international travelers will be kept under surveillance and will be monitored. So sir, ఇప్పుడు standing operating procedure ప్రకారం అంటే sir, you just replied in English sir. So due to this and as you said also so you have got it you have got SOP from the Government of India. So 7 days they should be under institutional quarantine. Absolutely. So how many are right now in institutional quarantine and how many have been tracked sir? You didn't say that number actually. No. Yesterday we got 7 people directly from UK. We got everyone tested. They found to be negative, all of them. The second thing, especially from 15th onwards, we could able to get the information from Airport Health Authority that 355 people has travelled from UK to Hyderabad. So we are in the process of identifying all these people. Our job is to get them tested for RT-PCR. That is one. And second part, all these people will be put under surveillance minimum of 7 days, maximum of 14 days based on their health status. So that will continue. Along with this, now the Government of India as part of their SOP, all the list of international travellers who arrived in India will be shared. That is starting from 9th December to 23rd December. That is 3rd and 4th week of December. The list will be shared with us and in turn the health department will share with the district surveillance teams and the state surveillance teams to monitor their health status. That's a continuous process. It will continue. And మేము కూడా పబ్లిక్ విజ్ఞప్తి చేస్తుంటే వీఆర్ రిక్వెస్టింగ్ ద పబ్లిక్. ఓకే, ఇఫ్ సంబడి
has travelled from UK or somebody has travelled from all these European Union countries where this already the variant has been identified. So we request them to come forward voluntarily and to get themselves tested, okay, in our labs. Or otherwise, if they could able to call on the number 04024651119, we will send our mobile teams and get them tested. సరే మిలియన్ వేడుకలకు సంబంధించి జరిపితే కనుక ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి, జరపకూడదు అని వైద్య శాఖ నుంచి ప్రభుత్వానికి ఏదైనా నివేదిక లాంటి రిపోర్ట్ కానీ ఇచ్చారా? నో, దట్ ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ మేము ఏదైతే పాస్ చేయాలో ప్రభుత్వానికి పాస్ చేస్తాం. బట్ ఎప్పుడు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఏది కూడా మనం బ్యాన్ చేయలేము, దాన్ని గుర్తు చేసుకోవాలి. సో బ్యాన్ చేయకుండా ప్రజల సహకారంతో మనం అన్ని రకాల పండుగలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకొని జరుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా మీరు ప్రజలు కూడా అదే పాటిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, బట్ ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే దయచేసి జరుపుకోకండి. ఒకవేళ జరుపుకున్నా కానీ కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే జరుపుకోండి. మీరేమో కొత్త వైరస్ సీరియస్ కాదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని మీరు అంటున్నారు. యూకే హెల్త్ మినిస్ట్రీ నుంచి మనం చేతులించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చాలా సీరియస్గా ఉంది, అందుకే లాక్డౌన్ పెడుతున్నాము, అన్ని బ్యాన్ చేస్తున్నామని ప్రపంచ దేశాలన్నింటినీ అలర్ట్ చేస్తూ ఉంది. యూకే మేల్కొనేంత వరకు వాళ్ళ చేతిలోంచి దాటిపోయింది. బట్ మన దేశానికి వచ్చేంత వరకు మనం రైట్ టైంలో అలర్ట్ చేశాము, రైట్ టైంలో ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్లైట్స్ అన్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మన సర్వేలెన్స్ మెకానిజం అంతా కూడా యాక్టివేట్ చేసుకోవడం జరిగింది. సో అలా మన దగ్గర అలాంటి పరిస్థితులు లేవు. యాక్షన్ ఆల్రెడీ కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటున్నారు. బట్ ప్రజలు మేము చెప్పేది ఏంటంటే యూత్, ఎస్ మీరు వెళ్ళండి, సెలబ్రేట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి, బట్ ఒక బాధ్యతను మర్చిపోకండి. అది ఈ కోవిడ్-19 మనం కట్టడి చేసేంత వరకు. Sir, I have two questions. First, what is the virus situation here in Telangana apart from this new strain? And second thing, what about vaccination? We are hearing that government of India, government or several state government, they are preparing, they are training its workers for vaccination. So when we can expect and what kind of a strategy state government is planning toward vaccination? And first is the current situation, COVID situation here in As far as Telangana is concerned with related to the COVID situation, it is completely under control. So how we can say that the virus is under control in three aspects. One is positivity rate. Our positivity rate is just in and around for the last 3 to 4 weeks. That is one. Our new admissions in the hospitals, either from the government or private, it is completely under control. That is second part. And the new infections. New infections, in spite of doing more than 50,000 tests per day, hardly we are getting 500 to 600 cases. So in that way, the situation is completely under control. That is one thing. And second part, our recovery rate, if you see, it is more than 97%, 97.13%. It's absolute number against the government of India average of 95.6%. And if you see mortality also, it is just 0.53%. We are steadily maintaining that mortality rate. So with all these things, there are no new infections. There is no increase or surge also in the new cases. So we can say that there is a huge support from the people. They are adhering the norms time to time given by the health department. So with this we can say that in the coming days also, with the support of people and the initiatives or interventions taken by the department and the government will give fruitful results. And as per the with regarding to the vaccination, the Telangana government is out of the 4 identified beneficiaries, starting from in the first phase we are going to vaccinate 4 groups. That is, first group will be the healthcare workers. Already all healthcare workers from the public and private sector has been identified. Almost 2.88 lakh beneficiaries have been identified. That's the first thing. And second group will be the front-end workers from other departments like police department and municipal administration department and this department. And they themselves have given the responsibility to identify or list out all the beneficiaries and upload them on the CoWIN software. That process is going on already by the respective departments. And the third one will be the above 50% population and the below 50% population, those who are having comorbidities. That process also will start as and when Government of India will give consent by going to the public on the self-registration mode. So those things will happen. But when it comes to the preparatory phase, that is keeping our cold storage at all levels intact, that is happening. Almost we created around to keep around more than 3 crore doses, both at the state level and at the regional level, apart from the district storage capacity. And also as far as the trainings are concerned,
At the state level, trainings are completed. District level also, yesterday the entire trainings have been completed. Now PSC trainings are going on across the state, especially with the frontline workers. And the frontline workers, we are doing a physical training by following all the COVID-19 norms. So all the trainings will be completed by 23rd December, as far as the trainings are concerned. And when it comes to the DTFs, District Task Force Committees, that the State Steering Committee, because we established various committees at various levels. Under the chairmanship of Chief Secretary, we established State Steering Committee to oversee and monitor the entire COVID-19 vaccination rollout. And by the Health Secretary as chairman, State Task Force is there. And the district magistrates or district collectors, there is a district task force. Now the district task force meetings are happening across the state. And we are, as per the advice of our Honorable Chief Minister Garu, we involved all the public representatives. As and when it is required in the mobilization of the public or for the creating of awareness about this vaccination, definitely their role will start and will start going on. When we can expect vaccine And the being government- administered? Any tentative date? There is no specific date is indicated by Government of India. But we have been asked to gear up as and when, but we can say that from the state government and government of Telangana, as and when we receive, within just couple of days, we'll ready to roll out the vaccination program in the state. Thank you all. Thank you so much. And we wish you all a Merry Christmas and a advance Happy New Year to you all. Thank you. Thank you so much. Thanks for all your support. And we hope that please take care of yourself, stay safe, and take care of your families. ఏ స్ట్రెయిన్ అయినా అదే కోవిడ్ స్ట్రెయిన్. కోవిడ్ అదే కదా. So దయచేసి no face to face today. Please understand we have other meeting, some other meeting. Thank you. ఇంగ్లీష్ చెప్తా కదా ఇప్పుడు. లేదు చెప్తాను నేను టైం తీసుకొని చెప్తా ఒకసారి. एक छोटा कंफ्यूजन था मेरे क्वेश्चन में. We read several interviews quoting you saying that 15 संक्रांति के आसपास से शुरू होगा vaccination. I have not given any date because it is not my hands. It is in the hands of Modi ji. ठीक है सर. Okay na? Thank you so much. అమ్మా నేను చెప్తాను మన అవైలబిలిటీ తీసుకుని చెప్తాను. మీరు నాకు మెసేజ్ పంపించండి, రెడీ కూడా చెప్తాను. తెలుగుతో ఇంగ్లీష్